ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని ఒక గ్లాసు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. తొందరగా నానాలంటే కనుక కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకుని ఒక పావుగంట సేపు నానబెట్టుకుంటే నేను చూపిస్తున్న విధంగా చింతపండు చక్కగా నానిపోతుంది. పచ్చిపులుసులో కారానికి ఒక స్పూన్ ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకోవాలి. మెంతులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయల్ని నేను చూపిస్తున్న విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోకూడదు. మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం ముక్క వేసుకోవాలి. బెల్లం అనేది ఆప్షనల్ అండి, కానీ వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే మనం తినే కారానికి తగ్గట్టు ఒక 2-3 ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు తీసుకుని పెట్టుకోవాలి. కడాయి కొంచెం సిమ్లో పెట్టుకుని హీట్ అయిన తర్వాత మనం తీసుకునే ధనియాలు, జీలకర్ర, మెంతులు తీసుకుని దూరగా వేయించుకోవాలి. మామూలుగా పచ్చివే దంచి వేసుకుంటారు, అది ఒక టేస్ట్. కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పా కదా, నా స్టైల్లో చింతపండు పచ్చిపులుసు అని చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి వేయించుకుని చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. మీకు బాగా వేగాయి అనడానికి ఒకటే గుర్తండి, మనకి ధనియాలు, మెంతుల నుంచి మంచి వాసన